హలో అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చి ముత్తైదులకు అతి ఇష్టమైన పండుగ గాజుల పండుగ. ఇప్పుడు తెలంగాణలో గాజుల పండుగ అనేది బాగా ట్రెండీగా నడుస్తుంది. ఒకప్పుడు పల్లెటూర్లలో అయితే వదిన మర్దళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోటి కోడళ్ళు, ఇలా ఆడపడుచులు అని చెప్పి పల్లెల్లో అతి ముఖ్యమైన వేడుకగా జరుపుకునేవారు ఈ పండుగను. ఇప్పుడు మాత్రం సిటీస్లో కిట్టి పార్టీస్, ఇలా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట మంత్లీ అట్లా కలుసుకుంటారు కదా. సిటీస్లో కూడా జరుపుకోవడం చాలా విశేషంగా నడుస్తుంది. ఈ పండుగలో మహిళలంతా ఒక చోటకి వచ్చి తమ స్నేహితురాళ్ళతో గాజులు మార్చుకోవడం, ముందుగా ఒకరికొకరు పసుపు బొట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత ఒకరొకరు వారికి ఇష్టమైన రంగులలో గాజులు వేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులైతే ప్రత్యేకం. మేమంతా ఇలా కలిసి ఫ్రెండ్స్తో అయితే ఈ పండుగ జరుపుకున్నాము. ఇది ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే, ఇలా అందరితో కలిసి జరుపుకోవడం వల్ల మనసులో ఉండే మంచి ఆలోచనలు ఒకరినొకరు పంచుకున్న వారైతారు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి వేడుకలు జరుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఆటలు, పాటలు, బహుమతులు ఇచ్చుకోవడము, ఆనందంగా గడపడం వల్ల మనకున్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల మనకి మానసిక ఒత్తిడి కూడా మన నుంచి దూరం అవుతుంది అని నా ఉద్దేశము. మన స్నేహాన్ని కూడా సఖ్యతను బలోపేతం చేసే పండుగగా అనిపిస్తుంది. ఈసారి అయితే మేము బతుకమ్మ తర్వాత ఇలా అందరం కలిసి ఒక చోట చేరి గాజుల పండుగ అయితే సంబరాలు అయితే చేసుకోవడం జరిగింది. గాజులు, బొట్టు అనేవి పుణ్యశ్రీకి ఒక వరంగా భావిస్తారు. ఇదండి మా గాజుల పండుగ వేడుక. మరి మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేమైతే గాజుల పండుగని ఈ రకంగా అయితే జరుపుకున్నాము. ఒకరికొకరు అంత ఫ్రెండ్లీగా. సిటీస్లో అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాం కాబట్టి మనం అందరం ఒకే ఏరియా వాళ్ళమైతే కాదు. బట్ ఉంటే మాత్రం అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతాయి కాబట్టి ఇలా అందరూ ఒక చోట కలిసి పండగ అయితే జరుపుకోవడం జరిగింది.